తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక సీట్లను సాధించకపోతే రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఈ క్రమంలో కేసీఆర్ ప్రజల్లో తనపై సానుకూలత దృక్పథాన్ని కలిగించడానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలుచుకునేలా ప్రచారం చేయడానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గత ఎన్నికలకు ముందు ఎంచుకున్న వ్యూహాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ వీల్ చైర్లోనే ప్రచారం చేశారు. ఆ సానుభూతి ఆమెకు బాగానే వర్కౌట్ అయింది. అయితే ఇదే పంథాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా వీల్ చైర్లోనే ఎన్నికల ప్రచారం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీల్ చైర్లో ప్రచారాన్ని చేసినట్టయితే వ్యక్తిగతంగా ప్రచారం చేసినట్టు ఉంటుంది, అలాగే ప్రజల సానుభూతి సంపాదించినట్టుంటుందని కేసీఆర్ భావిస్తున్నారని సమాచారం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమిని చవిచూసిన తర్వాత కేసీఆర్ బాత్రూంలో జారిపడటంతో ఆయన తుంటెముక విరగ్గా డాక్టర్లు శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత అది పూర్తిగా సెట్ కావడానికి కొన్ని వారాలు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే ప్రస్తుతం కేసీఆర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సమాచారం. కేసీఆర్ పూర్తిగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోపు లోక్సభ ఎన్నికల పర్వం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. అందుకే పూర్తిగా గాయం మానకపోయినప్పటికీ లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కేసీఆర్ త్వరలో రంగంలోకి దిగనున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక అసెంబ్లీకి వీల్ చైర్లోనే రానున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వీల్ చైర్లోనే ప్రచారం సాగించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. మరి ఈ వీల్ చైర్లో ప్రచారం అనే వ్యూహం ఫలితం ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.